యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకు, దిగులు పడకు. దినవృత్తాంతం 1 గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. అన్ని లక్షణాల కంటే ముందుగా దేవుని పట్ల విధేయత చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పటికీ కూడా ఇది సత్యమే. ధర్మశాస్త్రం అనేది సినాయి పర్వతంపై దేవుడు మోషే ద్వారా ఇచ్చినది. మోషే తర్వాత యెహోషువ ఈ ధర్మశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉండాలి. ఎందుకంటే విజయ సాధనకు, దేవుని దీవెనలు పొందేందుకు ఏకైక మార్గం ఇదే. దేవుని మాటలన్నీ ఇప్పుడు బైబిల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని వాక్కుకు అత్యధిక ప్రాధాన్యత ఉండాలి. క్రైస్తవ జీవితంలో విజయానికి ఏకైక మార్గం దేవుని వాక్కుకు లోబడటమే. ఈ దిన వాక్యాన్ని బట్టి దేవుని మాటలకు లోబడదాం, ఉన్నత విజయాన్ని పొందుకుందాం. అటు కృపను, ధన్యతను ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని, అలాగే మరొక నూతన నెలని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ప్రభువా నీ వాక్కుకు విధేయులమై ధైర్యముతో ముందుకు కొనసాగినట్లుగా ఈ దినాన ఈ నీ ప్రజలందరినీ మీరు బలపరచమని, ఈ నెలంతా కూడా ప్రభువా నీ ధైర్యముతో ఈ బిడ్డలను ముందుకు నడిపించి ఉన్నతమైన విజయాన్ని ఈ బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.